17వ వచనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ మాటలు మా మధ్యలో ఉంచి నిన్ను ఆరాధించుటకు నీ ఆత్మ మీరు మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేయించున్నాం. నన్ను మీ శిలువ చాటున దాయండి, మీరు కనబడండి. నీ సత్యము మా మధ్యలో మీరే రొట్టె విరిచి పంచిపెట్టండి. మీ కృప మా అందరికీ దయచేయండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, ఇంకా రావాల్సిన వారిని రప్పించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో 7వ అధ్యాయం 17వ వచనంలో దేవుణ్ణి భక్తుడు ఆరాధిస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, రెండవది కీర్తిస్తున్నాడు. దేన్ని బట్టి అంటే మొదటిది ఆయన న్యాయ విధిని బట్టి, రెండవది సర్వోన్నతుడైన నామము. ఈ రెండింటిని బట్టి కూడా ప్రభునికి కృతజ్ఞతలు, రెండవది కీర్తిస్తున్నాడు లేక ఘనపరుస్తున్నాడు. దేవుని వాక్యములో మొదటిది మనం చూస్తున్నట్లయితే యెహోవా న్యాయమును విధించువాడు. అంటే ఆయన జీవితంలో దేవుడు న్యాయవంతుడని గ్రహించాడు. ఆయన ఎప్పుడూ అన్యాయము చేయడు. ఏ పరిస్థితిలో కూడా దేవుడు అన్యాయం చేయడు. మనకు ఒక భయంకరమైన రోగం వచ్చింది, అన్యాయం చేసినట్టు కాదు. ఒక ఆర్థిక సమస్య వచ్చింది, అన్యాయము చేసినట్టు కాదు. కుటుంబ సమస్య వచ్చింది, అన్యాయము చేసినట్టు కాదు. బిడ్డలకు పెళ్ళిళ్ళు చేశాం కానీ విడాకులు వచ్చాయి, అన్యాయం చేసినట్టు కాదు. భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు, అన్యాయము చేసినట్టు కాదు. లేక ఏదో ఒక ఆపద వచ్చింది, అన్యాయము చేసినట్టు కాదు. లేక మనం అనుకున్నటువంటి మేలు జరగల, మనము ఉచ్చస్థితికి వెళ్ళాలి, అయితే వెళ్ళలేదు, ఆగిపోయాం, అన్యాయము చేసినట్టు మాత్రము కాదు. దేవుడు ఎప్పుడూ కూడా న్యాయవంతుడే. అది నిజమైన విశ్వాస యొక్క జీవితం. ఆ గ్రహింపు లేనటువంటి విశ్వాసి గ్రహింపులోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మేలు జరిగితేనే దేవుడు న్యాయవంతుడు, కీడు జరిగితే దేవుడు అన్యాయస్తుడు అనేటువంటిది గ్రహింపు లేని లేక పరిపక్వత లేని విశ్వాస యొక్క లక్షణం. దైవ గ్రంథంలో మనం చూస్తుంటే ఈ భక్తుని యొక్క అనుభవం ఏంటంటే దేవుడు న్యాయవంతుడు అనేటువంటి అనుభవంలో తను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మొట్టమొదటిది ఆయన విధించిన న్యాయమును బట్టి ప్రభువుని స్తోత్రించాడు. రెండవది ఆయన సర్వోన్నతమైన మహిమ కలిగిన నామాన్ని బట్టే ఆయన ఏం చేశాడే, ఆరాధించాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్న రెండు విషయాలవే. దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే తన బ్రతుకులో ఏం జరిగింది అనేది మనం చూడగలం. ఏం జరిగింది అంటే 7వ అధ్యాయం 1వ వచనంలోనే చూస్తున్నాం. అతని జీవితంలో తను తరిమేవారు ఎక్కువైపోయారు, తను తరిమేవారు ఎక్కువైపోయారు, తన మీద పడేవారు ఎక్కువైపోయారు, తన్ను తరిమి భయపెట్టేవారు ఎక్కువైపోయారు. అందుకనే ఏమంటున్నా అంటే నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించు. తర్వాత నన్ను తప్పించేవాడు ఎవరు లేడు, నన్ను తప్పించేవాడు కూడా ఎవరు కూడా లేరు. నాకు నా బంధువులే నన్ను తరుముతున్నారు, నా రక్త సంబంధులే నన్ను తరుముతున్నారు, ఇంకెవరు తప్పిస్తాడు? బంధువులే తరిమారనుకోండి, ఎవరైనా తప్పిస్తారా? తప్పించలేరు. రక్త సంబంధులే తరిమారనుకోండి, ఎవరైనా తప్పిస్తారా? తప్పించలేరు. లేక ఇంటి పేరటోళ్ళే తరిమారనుకోండి, ఎవరైనా తప్పిస్తారా? తప్పించలేరు. నీ సొంత కులస్తులే నిన్ను తరిమితే నిన్ను తప్పించగలరా?
అందుకే ఆయన అంటున్నాడు, నన్ను తప్పించువాడు ఎవడనూ లేకపోగా. పిల్లరా, విశ్వాస జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఎందుకంటే తన్ను తరిమేవాడు ఎవరంటే తన సొంత సహోదరుడే. తన సొంత సహోదరుడే. ఎందుకంటే ఇతడు యాకోబు ఇతని యొక్క పితరుడు ఎవరంటే యోధా. ఇతని యొక్క పితరుడు ఎవరండి? యోధా. ఇతను మరి ఎవరి ద్వారా తరం పడుతున్నా అంటే తన సహోదరుడైన బెంజామీన్. అంటే యోధా పెదనాన్న అయితే బెంజామీను చిన్నాన్న అవుతాడు, లేక బుల్నాన్న అవుతాడు. యోధా పెదనాన్న అయితే బెంజమీన్ ఏమవ్వాలండి? బుల్నాన్న అవ్వాలి, లేక చిన్నాన్న అవ్వాలి. ఈ పెదనాన్న కొడుకే ఈ చిన్నాన్న కొడుకుని ఏం చేస్తున్నాడు? ఈ చిన్నాన్న కొడుకే పెదనాన్న కొడుకును తరుముతున్నాడు. పెదనాన్న కొడుకు ఎవరంటే దావీదు. చిన్నాన్న కొడుకు ఎవరంటే ఎవరండి? సౌలు. ఎవరు? సౌలు. అతడు బెన్యామీను గోత్రీయుడు. కాబట్టి పిల్లరా, సొంత బంధువులే తరిమారనుకోండి, అప్పుడు నీకు సహాయపడేవాడు ఎవరు ఉంటాడా? ఎవడలేదు. కాబట్టి ఇప్పుడు చిన్నాన్న కొడుకు పెదనాన్న కొడుకును తరుముతున్నాడు. ఆలోచించే దేవుని వాక్యం అదే కదా. ఎలా చేస్తున్నాడు? దేవుని వాక్యంలో చూస్తున్నా. 7వ అధ్యాయం 1వ వచనం 2వ భాగం. తరుమువారు వారు తరమడమే కాదు, వారు ఏం చేస్తున్నారంటే సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు. వారు తరమటమే కాదు, సింహము వలె ముక్కలుగా చీల్చేయాలనుకుంటున్నారు. పిల్లరా, అంటే వారికి ఈ పెదనాన్న కొడుకు మీద ఈ చిన్నాన్న కొడుకు ఎంత కోపం ఉందో ఆలోచించు. ఈ పెదనాన్న కొడుకు మీద ఈ చిన్నాన్న కొడుకు ఎంత పగ ఉందో మీరు చూడండి. ఏమనుకుంటున్నా అంటే తరబటమే కాదు, ఏం చేస్తున్నాడంటే సింహం వలె చీల్చేయాలనుకుంటున్నాడు. అరే, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయగలం? ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయగలం? అందుకనే ఏమంటున్నా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడు? చండాలు, ఒకవేళ నేను ఒకవేళ పాపం చేసిన అక్రమం చేసిన వాళ్ళ వాడు నన్ను తరమని, ఒకవేళ నేను నీకు విరోధంగా ప్రవర్తించిన వాడు నన్ను తరమని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఏమంటున్నాడు? చదవండి. యెహోవా నా దేవా, నాతో సమాధానముగా ఉండువానికి నేను కీడు చేసిన, ఒకవేళ నేను పాపం చేసిన నాతో సమాధానంగా ఉండేవాడికి నేను కీడు చేసిన నన్ను తరమని, శత్రువు నన్ను పట్టుకొని నిమ్ము. ఏమంటున్నాడు? 5వ వచనం. శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము. ప్రియులారా, అంటే తనకు తానే తీర్పు తెచ్చుకున్నాడు. తనకు తానే ఏం చేస్తాడు? తీర్పు తీర్చుకున్నాడు. తన్ను తానే పరిశీలించుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే తనకు తానే తీర్పు తీర్చుకుంటున్నాడు. తన్ను తానే ఏం చేస్తాడంటే పరిశీలించుకుంటున్నాడు. అందుకేమంటున్నాడంటే ఒకవేళ నేను పాపం చేస్తే, ఒకవేళ నాతో సమాధానంగా ఉండేవారికి నేను కీడు చేస్తే, ఒకవేళ నేను వారికి విరోధంగా ప్రవర్తిస్తే నన్ను శత్రువు తరిమి పట్టుకొననేమో, నా ప్రాణము నేల కంటనేమో. అంతేకాదు, నేను ఒకవేళ హేతు లేకుండా జగడమాడుతుంటే ఏమన్నాడు? నిర్నిమిత్తముగా. అబ్బో, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా, నేను ఎలాంటి యథార్థవంతుడో నీకు తెలుసు. నన్ను బాధించే వారిని సంరక్షించిన వాడిని, నన్ను తిట్టేవారికి సహాయపడిన వాడిని, నన్ను కొట్టేవారికి సహాయపడిన వాడిని. అందుకే యేసు ప్రభువు వారి శిలువలో ఏమన్నారంటే, ఆయన అన్యాయముగా తీర్పు నొందుచు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. వీరంటే ఎవరండి? అక్కడ మనం గమనించినట్లయితే వీరు అంటే అక్కడ దాదాపు 4 ఉన్నారు. 1 పిలాతు, 2 అన్న, 3 కైప, 4 పరిసయ్యులు, 5 యూదులు. 5 ఉన్నారు. 5 మతోన్మాదులు యూదులు. వీరిని గురించి ప్రభు దగ్గర అన్యాయముగా తీర్పు తీర్చబడుతున్నాడు. ఎవరైనా? యేసు ప్రభు వారు. ఆయన తన్ను తరిమే వారికి
ఆయన ఏం చేస్తాడండి? సంరక్షణ. పిలాతుకి ఎన్నో విధాలుగా సహాయపడినాడు. పిలాతుకి ఎన్నో విధాలుగా సహాయపడినాడు. అన్న కైపాను పుట్టించినోడు అతనే. పరిసయ్యులను పుట్టించినోడు ఆయనే. యూదులను పుట్టించినోడు కూడా ఆయనే. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు 5వ వచనంలో, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను, నా మీద తిరుగుబాటు చేసే వారికి నేను ఆదరణగా ఉన్నా, వారికి అండగా ఉన్నా, వారికి తోడుగా ఉన్నా, వారికి మేలే చేశాను, కీడు మాత్రం చేయలేదు. పిల్లరా, అందుకనే బాధించు వారి కొరకు ఆయన ఏం చేశాడ? జ్ఞానవేండి గారు చెప్తాను. బాధించు వారి కొరకు ఆయన ఏం చేశాడే? విజ్ఞాపన చేశాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంటుంది. ఏమని రాయబడి చదవండి దేవుని వాక్యం, ఎందుకంటే మీరు చాలా పెద్ద పెద్దోళ్ళని నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు చదవండి. 53వ అధ్యాయంలో మనం చూస్తున్న సంగతి అదే. ఏమని రాయబడిందంటే దేవుని వాక్యంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, తిరుగుబాటు చేయు వారి గురించి ఆయన ఏం చేశాడు? అంటే దావీదు యొక్క జీవితము ఆల్మోస్ట్ ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిన మార్గంలా కనబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి అనుభవం గుండా వెళ్ళారో అదే అనుభవంలో ఎవరు వెళ్తున్నారండి? దావీదు వెళ్తున్నారు. అందుకే నీవు నాకు న్యాయము విధించువాడవని నేను నీకేం చెల్లిస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు నాకు న్యాయము విధించువాడవని నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలో చూస్తున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగుననే తిరుగుబాటు చేయి వారి కొరకు ఏం చేశాడ? అవ్వా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని మరి లూకాసు వార్త 23వ అధ్యాయంలో 34వ వచనంలో ప్రభువారు మాట్లాడిన సంగతి మనం చూస్తున్నాం. లూకాసు వార్త 23:34లో మనం చూస్తున్నది అదే. తండ్రి, వీరంటే ఆ పిలాతు ఏం చేయించున్నాడు అతనికి తెలియట్లే. అతనికి సీట్ ఎక్కించింది నేనే, అతనికి ఉద్యోగం ఇచ్చింది నేనే, ఆ గవర్నర్ పోస్ట్ ఇచ్చింది కూడా నేనే, అతనికి సీట్ ఎక్కించింది నేనే, ఆ ప్రధాన యాజకుడిగా ఉండటానికి కైపాకి అవకాశం ఇచ్చింది నేనే, వాళ్ళ మాంగారైన అన్నాను కూడా బలపరిచింది నేనే, ఆ యూదులను పరిసయ్యులను కూడా బలపరిచింది. అయితే నేను వీరందరినీ సంరక్షించిన వీరు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అందుకే దేవుని వాక్యంలో 5వ వచనంలో ఆయన అంటున్నాడు, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేనేం చేశాను? సంరక్షించాను. కాబట్టి ఇప్పుడు తన గురించి తాను ఆలోచించుకుంటూ ప్రభువుకు చెప్తున్నాడు దావీదు. చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు? 6వ వచనంలో చూస్తున్నా, యెహోవా కాబట్టి ఇప్పుడు దేవుడికి అప్పగిస్తాడు. దేవా, నా విరోధులకి, నా మీద కోప్పడేవారికి, నా మీద ఆగ్రహం పడేవారికి, వారి మీద నువ్వు కోపం తెచ్చుకో, వారి మీద ఆగ్రహం తెచ్చుకో. అంతేకాదు నన్ను నువ్వు ఆదుకో. నన్ను ఆదుకొనుటకై నువ్వేం చేయాలి? మేల్కో. నన్ను ఆదుకొనుటకై నువ్వు మేల్కో. ప్రభువుని అడుగుతున్నాడు. అంటే దేవునికి అప్పగించుకుంటున్నాడు. దేవుని పాదములు ఎదుట ఏం చేస్తున్నాడు? సాగిలు పడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి దేవుని వాక్యంలో, యెహోవా కోపము తెచ్చుకొని లేము, నా విరోధుల ఆగ్రహం నడుచుకుంటే లేము, నన్ను ఆదుకొనుకై మేల్కొనము. జనములు సమాజముగా కూడి నన్ను చుట్టుకున్నప్పుడు, అంటే అన్ని దేవుడికి అప్పగిస్తున్నాడు. నేనేమి కత్తి పట్టుకొని డాలు పట్టుకొని ఏం పట్టుకోను. ఎందుకంటే నేను గొలియాతును కత్తి పట్టుకొని డాలు పట్టుకొని జయించలా. కత్తితో డాలుతో గొలియాతును నేను ఏం చేయలేదు? జయించలా. ఈ రోజున నా మీదకి లేచినటువంటి వీరిని కూడా నేనేమి అన్నా. అయితే నీవు లేవాలి, నీవు వారిపైన మరి ఏం చేయాలో నీవే చేయాలి, నన్ను నువ్వేం చేయాలి? ఆదుకోవాలి అని దేవుడి దగ్గర ఏం చేస్తాడండి? మనవి చేస్తున్నాడు. చదవండి దేవుని వాక్యంలో ఇప్పుడు 8వ వచనం, యెహోవా కాబట్టి నేనేంటో నీకు తెలుసు, నా పరిస్థితులు ఏంటో నీకు తెలుసు. నేను నీ ఎదుట దాగి ఉండలేను. నేను యథార్థవంతుడినో కాదో నీకు తెలుసు, నేను నీతిమంతుడినో కాదో నీకు తెలుసు, అన్ని ఎరిగిన వాడు. కాబట్టి దాన్ని బట్టే నువ్వేం చేయాలి? ఇప్పుడు తీర్పు తీర్చాలి. దాన్ని బట్టే నువ్వు తీర్పు తీర్చాలి.
తీర్పు తీర్చే అధికారం నీకుంది, నాకు లేదు. వారిపైన కోపం పెట్టుకునే అధికారం నీకుంది, నాకు లేదు. వారిపైన లేచి వాడిని అణగద్రొక్కి వారి కలిగి ఉన్నటువంటి పరిస్థితుల నుండి దూరపరిచే శక్తి నీకుంది, కానీ నాకు లేదు. పిల్లరా, ఎరిగిన హృదయముతో, దేవునితో సంబంధం కలిగిన హృదయముతో దేవుణ్ణే నువ్వు న్యాయం తీర్చుమని అడుగుతున్నాడు. పిల్లరా, 17వ వచనంలో చూస్తున్నాం, యెహోవా న్యాయమును విధించువాడని. ఎందుకంటే ఆయనే న్యాయం తీర్చాడు. నాకు నా శత్రువు దొరికాడు, నా చేతికి దొరికాడు నా శత్రువు, కానీ నేను వాడిని చంపను. మా సొంత చిన్నాన్న కొడుకే నాకు దొరికాడు, మా చిన్నాన్న కొడుకు నాకు దొరికాడు. ఎవరతను? సౌలు. కానీ నా సైన్యాధిపతి అన్నాడు, నా ఏళ్ళవాడ ఒకసారి సెలవు, వీటితో ఒకసారి లేపేస్తాను అన్నాడు. నో అని చెప్పి వాని కొంగు మాత్రమే నేనేం చేశాను, చించాను. నేనేమి వాని మీద తీర్పు తీర్చలేదు, వాని పైన నేనేమి వెళ్ళలేదు. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువలో చేసింది అదే. ఆయన నోరు తెరవలేదు, ఆయన ఏం చేయలేదంట, బదులు మాట్లాడలేదు. అందుకే వాక్యంలో రాయబడిన మాట ఏమన్నుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మాటలు మనకు కనబడుతున్నాయి. ఏమి రాయబడి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2. కాబట్టి ఈ రోజున దావీదు గ్రహించాడు, నేను బాధపడటం కాదు, నా ప్రభువు నా కొరకు బాధపడ్డాడు, నా ప్రభువు నా కొరకు అన్యాయం చేయబడ్డాడు, నా ప్రభువు నా కొరకై సిలువలో శిక్ష అనుభవించాడు, నా ప్రభువు నా కొరకై సిలువలో మొత్తబడ్డాడు, బాధ నొందాడు, విసర్జించబడ్డాడు, గాయములు పొందాడు. కాబట్టి క్రీస్తు మీ కొరకు ఏమయ్యాడని బాధపడి, ఆయన దూషింపబడి బదులు నేనేం చేయను, ఆయన శ్రమ పట్టబడి బదులు దేవుడికి అప్పగిచ్చాడు. దేవాన్ని చిత్తం దేవుడికి అప్పగిచ్చాడు. ఏమని రాయబడింది దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకనే ఇప్పుడు 9వ వచనంలో, నా యథార్థత నీకు తెలుసు, నా నీతి కూడా నీకు తెలుసు. ఇప్పుడు 9వ వచనంలో అంటున్నాడు, హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. పిల్లరా, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీస్తాడు. ఆయనేమీ మనకు అన్యాయంగా తీర్పు తీర్చేవాడు కాదు. అందుకనే 7 కొడుకులను చంపేస్తే, 3 కూతుళ్ళని చంపేస్తే సర్వశక్తుడు దుష్కార్యము చేయడు, ఆయన న్యాయము తప్పడు. దేవుడు ఏమాత్రమును దుష్కార్యం చేయడు, ఆయన న్యాయం తప్పడు. ఎంతమంది చనిపోయారు అక్కడ? 7 కొడుకులు, 3 సౌందర్యవంతులైన కూతుళ్ళు చనిపోతే దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. పిల్లరా, ఇలాగున్న దేవుడికి అప్పగించుకున్నవారు వీడు. దేవుడికి అప్పగించి మనం అయితే ఏం చేస్తాం? దేవుడు అన్యాయం చేశాడా, మరి 10th క్లాస్ ఎంత తెగ చదివేశాను, అసలు రాత్రి పగలు నిద్రాహారాలు లేకుండా చదివేశాను, ఎంతో కష్టపడ్డాను, కాకపోతే 330 వచ్చింది, 230 వచ్చింది అని ఫీలింగ్ మనకి. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళానుకో, మా అబ్బాయి నిజంగా ఎంత చదివాడో బ్రదర్ మీకు తెలియదు, అసలు అతను చదివిన చదువు నేను చదివినప్పుడు కూడా చదవలేదంట. అది పైగా అతను చదివినంత చదువు నేను చదువుకునేటప్పుడు కూడా చదవలేదు. చేరాడికి ఎన్ని వచ్చాయంటే 350, 340, 330, 320 వచ్చాయి. అది ఎవరు చెప్తారు? అది దేవుడు అన్యాయం చేసేవాడు అన్నవాళ్ళు చెప్తారు. మిగతా వాళ్ళు ఏం చెప్తారు? ఆడికి ఏం పెద్ద చదువులు లేదులేండి, వీడికి 330 ఎక్కువ అంటారు. వీడికి 330 ఎక్కువ, వీడు పెద్ద తెలివైనడేం కాదు. న్యాయవంతుడు దేవుడు, న్యాయవంతుడు అన్నవాడు ఏమంటే వీడికి 330 ఎక్కువ. వీడికి యాక్చువల్గా రావాల్సింది ఎంతంటే 250, కానీ వీడికి ఎన్ని వచ్చాయి? 330 వచ్చే. దేవుడు ఎంతో గొప్పడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వాడేమో అలా చెప్తాడు, ఎరగనటువంటి వాడు వీడు ఎంత చదివినా వీడికి 350 వచ్చినాయండి, దేవుడు అన్యాయం చేశాడని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం చూసేది అదే. చాలామంది చేసే పనులు అవే కదా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాంటివి. ప్రియులారా, అందుకే చాలామంది ఏం చేస్తారంటే, వాడికి కనుక 500 మార్కులు వచ్చాయనుకోండి, మా అబ్బాయి ఎరగదీసి చదివాడండి అంటారు, మా అబ్బాయి తెగ చదివేసాడండి అంటారు. 500 మార్కులు వచ్చాయి, అదే 350 వచ్చానికి దేవుడు అన్యాయం చేశాడు. వాస్తవానికి ఒక ఆమంది, అయ్యా వీడు 500 మార్కులు అనర్హుడండి, ఎలా జరిగేదో మాకు తెలియదు, అసలు వీడు పాస్ అవుతాడా అని అనుమానం వచ్చింది మాకు. కానీ ఏదో జరిగిపోయింది, ఎగ్జామినేషన్ హాల్లో ఏదో పేపర్ మార్చాడు, ఏదో జరిగింది. లేకపోతే పక్కోడు దాంట్లో మొత్తం 2 మార్కులని రాసేసినట్టున్నాడు, లేకపోతే ఎదరోడి దగ్గర ఈక్వేషన్స్ అన్నీ తీసుకున్నట్టున్నాడు, ఏదో జరిగింది, అందుకే వీడికి ఎన్ని వచ్చాయి. వాస్తవానికైతే వీడికి అంత శక్తి లేదు అని యథార్థవంతుడు ఒప్పుకుంటాడు, నీతి గలవాడు ఒప్పుకుంటాడు. దావీదు ఒప్పుకుంటున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఏమంటున్నాడు చదవండి, 9వ వచనం. హృదయములను అంతరంద్రములు పరిశీలించి నీతి గల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. పిల్లరా, ఆయనకు అప్పగించుకున్నాడు కంప్లీట్గా. అన్నిటికీ నీవే సమర్థుడు, నేను నిమిత్తం మాత్రం, నేనేం చేయలేను. ఐ లీవ్ ఎవ్రీథింగ్ టు యూ, నీకే సమస్తాన్ని విడిచిపెట్టాను. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, అలాగున తనకు తీర్పు తీర్చు దేవునికి సమస్తమును అప్పగించాడని రాయబడింది. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. తనకు తీర్పు తీర్చు దేవునికి సమస్తమును అప్పగించాడని రాయబడింది. ఎవరి గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తు అని. అదే విధంగా దావీదు కూడా చేస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నది అదే. చదవండి 11వ వచనం, దేవుని వాక్యం 12. ఒకడును, పిల్లరా, దేవుడు ఎంత గొప్పవాడండి. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును చేయును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరుచున్నాడు, వాని కొరకు మరణ సాధనలు సిద్ధపరుచున్నాడు, వాని అంబులను అగ్నిబాణములు చేసి ఉన్నాడు. కాబట్టి నేనేం చేయను ప్రభువా, వాళ్ళ నాన్న ఏం చేయను, వాళ్ళ కొడుకులు కూడా ఏం చేయను, వాళ్ళ నాన్న కూడా ఏం చేయను, వాళ్ళ కొడుకులు కూడా ఏం చేయను, నువ్వే చేయాలి. అందుకనే వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకులు ఆ ఫిలిస్తీన్ల చేతిలో ఏమైపోయారు? అమాలేకీల చేతిలో చనిపోయారు. ఫిలిస్తీన్లు కాదు, అమాలేకీలు. అమాలేకీల చేతిలో వారు ఏం చేయబడ్డారని రాయబడిందండి 1 సమూయేలు 37వ అధ్యాయంలో. ఈయనేమి న్యాయం చేయలేదు, ఈయనేమి తీర్పు తీర్చలేదు. సౌలు యొక్క 4 కొడుకులు అమాలేకీల చేతిలో ఏమైపోయారండి? ఫిలిస్తీన్ల చేతిలో హతమైపోయారు. చూసారా, నేనేమి వాళ్ళ జోలికి వెళ్ళాం, అన్నిటికీ నువ్వే సమర్థుడు, నీకు నన్ను నేను అప్పగించుకుంటున్నా. నేను యథార్థవంతుడినో, నీతిమంతుడినో, అన్యాయస్తుడినో, ఎలాంటి వాడిని అన్నీ నీకు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, ప్రభు అన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో మనకు కలిగే అనుభవాల్లో, అవి ఏ పరిస్థితులైనా, అవి అనారోగ్య పరిస్థితులైనా, కుటుంబ సమస్యలైనా, వ్యక్తిగత సమస్యలైనా, అన్నిటికీ ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. ఆ దేవుడు సమస్తమును చక్కజేసేటువంటి వాడు. ఆయనకి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అందుకనే ఏమాత్రము మరి యోబు తన జీవితంలో ఇబ్బంది పడతలా. పైగా యోబు ఏమన్నా అన్యాయస్తుడా? నో. యోబు ఏమన్నా అన్యాయస్తుడా? నో. ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి చాలా భక్తిని ప్రదర్శిస్తున్నవాడు, చాలా దైవభక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఒక్క చోట కూడా కుటిలిగా లేడు, కపటంగా కూడా లేడు, నటన లేదు. ఇంత దైవభక్తిని ప్రదర్శిస్తుంటే సడన్గా 7 కొడుకులు 3 కూతురు చనిపోతే సర్వశక్తుడు దుష్కార్యము చేయడు, దేవుడు ఏమాత్రమును న్యాయమునో తప్పడు. అంటే దేవుని యొక్క
దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మార్గాన్ని అనుభవించిన వాడు అలాగ ఆరాధిస్తాడు. అలాగున ఆరాధిస్తాడండి. దేవుని యొక్క శక్తిని, దేవుని అనుభవించిన వాడు అలాగ లేనోడే ఎందుకు వచ్చింది ఈ దిక్కుమాలిన. అందుకనే ఆ మూర్ఖురాలు ఏమందంటే, ఇంకా ఎందుకయ్యా దేవుణ్ణి దూషించేమైపో చచ్చిపో, ఇంకా ఎందుకు దేవుడా దేవుడు అని పట్టుకుని ఆయన ఆరాధిస్తూ కూర్చుంటా అంటే ఆమెకు అసలు దేవునితో సంబంధం లేదు, దేవుని ఎరిగిన స్త్రీ కాదు, దేవుని వాక్యము అవగాహన లేనటువంటి స్త్రీ. అందుకే భర్తతో ఏమందంటే, దేవుణ్ణి దూషించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన యొక్క ఆరాధన ఏదో మాటతో నాలుగుతో కాదు, అనుభవంతో ఉండాలి. మన ఆరాధన ఎలా ఉండాలి? అనుభవంతో ఉండాలి. దావీదు యొక్క ఆరాధన అనుభవంతోనే ఉంది. అందుకే ఏమంటున్నాడు, యెహోవా నా న్యాయము విధించువాడని నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చేస్తాను. ఎందుకంటే నాతో వాళ్ళ మైండ్ గేమ్ ఆడారు. పిల్లరా, యుద్ధాలన్నీ కూడా ఆల్మోస్ట్ మైండ్ గేమే. అవేమి కూడా ఒకటి తర్వాత కత్తిలో పట్టుకొని అలాంటివి ఉండవు. పూర్వకాలంలో నువ్వు చూసినట్టుగా లేకపోతే నువ్వు చదివినట్టుగా కత్తులు పట్టుకొని అంత మైండ్ గేమ్. అంతా ఏంటి? మైండ్ గేమ్. ఎలాగా? టార్గెట్స్ అన్నింటినీ సమూలనాశనం చేస్తారు. సైకలాజికల్గా మైండ్ని ఏం చేస్తాడు? దెబ్బ కొడతా, మైండ్ని క్యాప్చర్ చేస్తాడు. ఆ దెబ్బతో వాడు కృంగిపోయి అయ్యా ఇంకో యుద్ధం వద్దు ఆపేయాలి. ఇప్పుడు మళ్ళా ఫైనల్గా అమెరికా వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, ఇరాన్లో ఉన్న చమురు స్థావరాలన్నింటినీ స్మాష్ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ వెల్స్, ఆయిల్ సోర్సెస్ అన్నింటినీ కూడా నాశనం చేశారు. మైండ్ ఏమవుతాప్పుడు దెబ్బ కొట్టి, బాబోయ్ ఇలాగైతే మన జీవితం దెబ్బతినిపోద్ది, మనం ఇక లాభం లేదు అని చెప్పి నెమ్మదిగా డైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళకపోయినా రష్యాకు ఫోన్ చేసి అయ్యా మీరు మాట్లాడండి, ఫ్రాన్స్కి ఫోన్ చేసి మీరు మాట్లాడండి, చైనాకు ఫోన్ చేసి మీరు మాట్లాడండి. అంటే సైకలాజికల్ వార్ ఇది, మైండ్ గేమ్. పిల్లరా, ఇప్పుడు శత్రువు దావీదుతో పోరాడుతున్నది ఏంటంటే కేవలం మైండ్ గేమే. ఇప్పటి వరకు దావీదు మీదకి ఇంకా రాలేదు. కాకపోతే అతన్ని భయపెడుతున్నారు, కలవరపెడుతున్నారు, కృంగదీస్తున్నారు, లొంగదీయాలని ప్రయత్నిస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. అయితే అతడు ఏం చేస్తున్నాడు? దేవుడికి అప్పగిస్తున్నాడు. న్యాయవంతుడైన దేవుడికి అప్పగిస్తున్నాడు. అప్పగించేయమంటున్నాడు దేవుని వాక్యంలో. ఇప్పుడు ప్రభువును స్తోత్రిస్తున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 17వ వచనం ఏమని రాయబడింది? యెహోవా న్యాయమును విధించువాడని నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఎందుకంటే నా జీవిత యాత్రలో, నా కుటుంబ పరిస్థితుల్లో, నా బిడ్డల పరిస్థితుల్లో, నా యొక్క ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇదేళ్ళైనా ఎప్పుడు ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఆయన న్యాయమును విధించేవాడు. దాన్ని బట్టి నేను యెహోవాకి ఏం చేస్తాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కాబట్టి మొదటిది, యెహోవా న్యాయమును విధించువాడని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. రెండవది, ఆయన అసమానుడని, ఆయనతో పోల్చదగిన వాడు ఎవడు లేడని ఆయన నామాన్ని కీర్తిస్తున్నాడు. చేరువచ్చిన బిడ్డలారా, అనుభవపూర్వకమైన ఆరాధన ఇది నోటి మాటలతో చేసే ఆరాధన కాదు. ఇది నోటి మాటలతో చేసే ఆరాధన కాదు. ఇట్ ఈస్ ఎ వర్షిప్ విత్ ఎక్స్పీరియన్స్. అంటే అనుభవించి చేయుచున్న ఆరాధన. ఎవరు? దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము కూడా ప్రభువుని అనుభవించే కొలది మన ఆరాధన మారిపోతూ ఉంటుంది. ప్రభువుని అనుభవించని కొలది మన ఆరాధన టేప్ రికార్డ్ లాగా ఉంటూ ఉంటుంది. అంటే టేప్ రికార్డ్ ఆన్ చేస్తే ఎప్పుడో ఒకటి ఆరాధన కదా. అనుభవించే ఆరాధన వేరుగా ఉంటుంది. అనుభవించని ఆరాధన టేప్ రికార్డ్ లాగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ప్రభువుని ఆరాధించే విధానం అనుభవించేదే. ఇట్ ఈజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ టు వర్షిప్ ద లార్డ్. దేవునితో స్వయం సంబంధంతో కూడిన అనుభవపూర్వకమైనదే దేవుణ్ణి ఆరాధించే ఆరాధన.
దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోనికి తెచ్చి ఆయనను ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు మనకు అందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. లేచి నిలబడి మనమందరము కలిసి 165వ కీర్తన మొదటి చరణం పాడదాం. 165వ కీర్తన మొదటి చరణం మనందరం కలిసి పాడుకుంటాం. 165వ కీర్తన మొదటి చరణం మనందరం కలిసి పాడుకుంటాం. సత్యస్వరూపివి పరిశుద్ధుడావు, సత్య పరిశుద్ధుడావు, దావీదు తాళము కలిగి ఉన్నావు, దావీదు తాళము కలిగి ఉన్నావు, నీవు తెరచినది మోయగలేరు, నీవు తెరచినది మోయగలేరు, బంధించినది తెరువగలెవారు, బంధించినది తెరువగలెవారు, నీ మహాత్మ్యమదే, నీ మహాత్మ్యమదే, ఓ కరుణ నిధి మహాప్రభు యేసు, ఓ కరుణ నిధి నీవే సింహాసనాసే, నీవే సింహాసనాసే, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, మహాప్రభు యేసు. ప్రభువుని కొంతసేపు ఆరాధన చేస్తాం. మొదట